हमारे संविधान में इस देश में रहने वाले सभी जाति धर्मों को के नागरिकों को समानता का अधिकार दिया गया है। ईसाई मिशनरियां शिक्षा और स्वास्थ्य के क्षेत्रों में महत्वपूर्ण भूमिका निभाती रही हैं। झारखंड में भी दुर्गम जंगली पहाड़ी इलाकों में जा जाकर शताधिक वर्षों से स्कूल, कॉलेज, हॉस्पिटल खोलकर मानवता की सेवा मिशनरियों की है। लेकिन अब सरकार ने आते ही FCRA बंद करके बहुत महत्वपूर्ण शिक्षण संस्थानों के पैसे रोक दिए हैं। टीचर्स को सैलरी नहीं दे पा रहे हैं, बच्चे हॉस्टल में नहीं रह पा रहे हैं। ప్రైజ్ ది లార్డ్. బ్యాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మనకందరికీ తెలుసు మిషనరీ స్కూల్స్ లేదా క్రిస్టియన్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఇదంతా ఆపివేశారు అనేది మనకందరికీ తెలుసు. ఇప్పుడు ఇండియాలో క్రిస్టియన్ ఫండ్స్ అనేది లేవు, రావటం లేదు. అయితే ఈ విషయంలో జార్ఖండ్కి సంబంధించిన ఒక ఎంపీ, ఆమె పేరు మౌవా మాజీ, దీని గురించి ప్రస్తావించింది. అయితే తను ఏం మాట్లాడిందో మీరు ఒకసారి చూడాలి. నేను తను మాటలు తెలుగులో సబ్ టైటిల్స్ ద్వారా నేను చూపెట్టబోతున్నాను. సో ఒకసారి చూడండి తను ఏం మాట్లాడిందో. मिनिस्टर ऑनरेबल निर्मला सीतारमन जी भी मिशनरी स्कूल में पढ़ी हैं। सेक्रेड हार्ट कॉन्वेंट एंग्लो इंडियन हायर सेकेंडरी स्कूल से विल्लुपुरम से उन्होंने पढ़ाई की है। फिर ऑनरेबल मिनिस्टर पीयूष गोयल जी भी डॉन बॉस्को से पढ़े हैं। आप लोगों में से बहुत सारे लोग वहाँ से पढ़कर आज इस लायक बने हैं कि हम सब यहाँ बैठ पाए हैं। ऐसे में मैं अनुरोध करूँगी कि ईसाई मिशनरियों के लिए जो FCRA आपने बंद किए हैं, जो प्रतिष्ठित शिक्षण संस्थान वो चला नहीं पा रहे हैं, उनके लिए पुनर्विचार किया जाए और जो बंद FCRA हैं उनको देकर, क्योंकि वहाँ हिंदू और अन्य सभी जाति धर्म के बच्चे पढ़ते हैं, वहाँ कोई भेदभाव नहीं होता। अगर भेदभाव हुआ होता तो आज हम और आप सभी लोग क्रिश्चियन बन गए होते। तो ये जो FCRA बंद किया गया है इसे फिर से चालू किया जाए पूरा. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తను మాట్లాడుతున్న మాట ఏంటిదంటే మిషనరీ స్కూల్స్లో పెద్ద పెద్ద నాయకులు చదివారు, వాళ్ళ పేర్లు కూడా తాను చెప్పింది. ఈవెన్ మన ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే చదివిందని. ఒకవేళ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అనేది చాలా హై ఎడ్యుకేటెడ్, అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అని తాను చెప్తుంది. అలానే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో ఒకవేళ కన్వర్జన్ జరిగితే ఈ రోజుకి ప్రతి వారు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యే వాళ్ళు. మనమందరం ఎవరైతే పార్లమెంట్లో క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివారో వాళ్ళందరూ ఈ పాటికి క్రీస్తుని అంగీకరించే వాళ్ళు అని చెప్పారు. వాస్తవంగా కదండి, ఎంతమంది క్రిస్టియన్ స్కూల్స్లో చదువుతున్నారో ఈరోజు పెద్ద పెద్ద నాయకులు కానీ, పెద్ద సినిమా యాక్టర్లు కానీ, బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా మిషనరీ స్కూల్స్లో చదివే బయటకు వచ్చారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా క్రిస్టియన్లో కన్వర్ట్ అవ్వడం కానీ, లేకపోతే క్రిస్టియన్ సిద్ధాంతము వాళ్ళపైన రుద్దడం కానీ ఎప్పుడు జరగలేదు. ఎవరైనా స్వతహాగా యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళకు మాత్రమే క్రైస్తవుడు దేవుడి గురించి ఇంకా ఎక్కువ చెప్తాడే. కానీ ఇంట్రెస్ట్ లేని వారి గురించి ఎందుకు అంత ప్రెషరైజ్ చేస్తాడు క్రైస్తవుడు? ఎక్కడ కూడా ఇలాంటి ప్రెషరైజేషన్స్ అనేది జరగదు. ఇది కేవలము ఒక ప్రొపగాండా. అయితే ఈ మౌవా మాజీ పార్లమెంట్లో క్రిస్టియన్ ఫండ్స్ గురించి కానీ, మిషనరీ స్కూల్స్ గురించి కానీ ప్రస్తావించడము నిజంగానే ఒక గొప్ప విషయము. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎక్కువగా ఎవరు మాట్లాడరు, మాట్లాడడానికి ధైర్యం కూడా చాలదు. బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కంప్లీట్గా ఈ ఫండ్స్ అనేది ఆగిపోయాయి. సో మీరేమంటారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.